మాట్లాడాడు. దానికి ఎంత కోపం తెచ్చుకుని ఇవాళ అతన్ని చంపేదాకా వెళ్ళారు. మరి అతను ఎంత కోపం తెచ్చుకున్నాడు తన భార్యని తన బిడ్డల్ని గురించి దారుణంగా పెట్టినప్పుడు, తన క్యారెక్టర్ని అసాసినేషన్ చేసినప్పుడు అతను అట్లాంటి ప్రతీకారం ఆ రోజునే తీర్చుకుని ఉండొచ్చుగా. ఇవాళ వీళ్ళు అయిపోయాక వీళ్ళ అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకున్నారు. ఆ రోజున అతను అలా ప్రతీకారం తీర్చుకోలేదుగా. తీర్చుకుని ఉంటే వీళ్ళంత అది ఖచ్చితంగా ప్రతీకారానికి ప్రతీకారం అనుకోవచ్చు, నో డౌట్ అప్పుడు. బట్ అతను ప్రతీకారం తీర్చుకోలేదు ఆ రోజున. వాళ్ళని లేపేయాలంటే ఆ రోజున లేపేస్తే ఆపేవాడేవాడు బేసిక్గా. జరగలేదే. రోజాను బూతులు తిట్టలేదు అప్పుడు, ఇప్పటికే తిడతలేదా? అప్పుడు పవర్లో లేనప్పుడు కూడా తిట్టారు కదా రోజాని. అట్లాగే కొడాలి నానిని తిట్టంది ఎవరు దారుణంగా? డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి కూడా బూతులు తిట్టారు కదా. గుట్కాగాడ, పాన్ పరాగ్ గాడ, ఇవన్నీ అంతు చూస్తాం ఇవన్నీ చెప్పలేదు అప్పుడు. అది ఇవాళంటే కనుక రెచ్చగొట్టుడు చర్య. అప్పుడు అసలు అట్లాంటి వాటిని పట్టించుకోలే జగన్. ఇప్పుడు అదే మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి లేకపోతే ఆయన ఎవరో ఇంకొకళ్ళు ఎవరో మాట్లాడారు, ఆయన రాజమల్లి అనుకుంటా, మా జగన్ మంచితనంతో నాశనం అయ్యాం మేమని. జగన్ ఇట్లాంటివన్నీ పట్టించుకోవాలా. అప్పుడే జగన్ గురించిన డైరెక్ట్ గా పెట్టిన వాటిట్లో ఈ